given this is whatever I want in Telugu, I think we will respect that. ఈరోజు ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమం మానవత్వానికి ఒక నిదర్శనంగా ఉన్నటువంటి కార్యక్రమం. ఇందులో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఈ కార్యక్రమం నేను ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఇందులో మానవత్వం చోటు చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరందరూ ఒక అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములై రక్తదాన సేవా కార్యక్రమంలో మీరందరూ కూడా ఇక్కడ పాల్పంచుకోవడం చూస్తుంటే మీతో పాటు నేను కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అఖిల భారత తేరా భారత్ యువ పరిషత్ వారు ఆల్ ఇండియా సంబంధించి ఈ ఒక్క రోజులో దాదాపుగా 700 కేంద్రాలను 1,00,000 యూనిట్ల బ్లడ్ 1 lakh యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కలెక్ట్ చేయాలని ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడం అనేది చాలా చాలా గొప్ప ప్రయత్నం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్దలు జైన్ మతానికి సంబంధించినటువంటి మత పెద్దలు సర్వశ్రీ కాంచన్ ప్రభాజీ గారికి, వారి సహచరులకు, ఇతర మాతలకు, అలాగే ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ముందుకున్నటువంటి మన ప్రెసిడెంట్ నవీన్ సురానా, అలాగే జైసింగ్ సురానా, ఇతర వాళ్ళ సహచరులకు, విచ్చేసినటువంటి గెస్ట్గా ఉన్న నందకిషోర్జీ గారికి, హనుమాన్జీ గారికి, ఇతర పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున యాక్చువల్గా మార్నింగ్ వైజాగ్లో కార్యక్రమం ఉంది. వైజాగ్ రాసినటువంటి అవసరం, కానీ మన వాళ్ళు వచ్చి ఇక్కడ బ్లడ్ క్యాంప్ జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ అనేది ఫస్ట్ మీరు గుర్తొస్తారండి. ఆంధ్రప్రదేశ్లో మీ సమక్షంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మీరు పార్టిసిపేట్ చేసేది చాలా బాగుంటుంది అని అంటే మిగతా ఏ కార్యక్రమం అయినా సరే క్షమించండి, నేను వైజాగ్ వెళ్ళాలి, అది కూడా చాలా ముందుగా ఒప్పుకున్న కార్యక్రమం అని నేను దాన్ని మాట్లాడేవాడేమో, ఎగ్గొట్టేవాడేమో. కానీ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేసరికి ఏదో రకంగా ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలని మధ్యాహ్నం తర్వాత స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అరేంజ్ చేసుకుని ఈవినింగ్ ఆ కార్యక్రమాన్ని మనం పెడుతూ ఈ కార్యక్రమం మిస్ అవ్వకుండా చేస్తున్నానంటే అది నా కేవలం ఎందుకంటే బ్లడ్ అనేది, రక్తం అనేది అంత ప్రాముఖ్యత, అంత ప్రాధాన్యత సంతరించుకోవాలి. ఇందాక మన సోదరులు చెబుతున్నట్టుగా దేనైనా సరే మనం ల్యాబొరేటరీలో తయారు చేసుకోవచ్చు, లేదా ఫ్యాక్టరీ. వాళ్ళు కనుక బ్లడ్ ఇవ్వగలిగితే ఈ రక్ష కొరత అనేది చాలా వరకు తిరుగుతుంది. మన రాష్ట్రంలో చెప్పాలంటే త్రిపుర నెంబర్ 1 స్టేట్ బ్లడ్ బ్లీడింగ్ ఇవ్వడం, ఇలా బ్లడ్ ప్రొడ్యూస్ చేయడం. ఆ పరిస్థితి ప్రతి ఒక్క చోట ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో బ్లడ్ డోనర్స్ కానీ బ్లడ్ డొనేషన్ మీద ఒక అవగాహన కానీ ఎంతో కొంత వచ్చిందంటే అందులో ఎన్నో కారణాలు, ఆ కారణాల్లో నేను కూడా ఉన్నానని చెప్పడానికి నిజంగా చాలా గర్విస్తున్నాను. 15 సంవత్సరాల క్రితం నేను బ్లడ్ లేక, బ్లడ్ సమయానికి అందక ఎంతోమంది మరణిస్తున్నారు, రోడ్ యాక్సిడెంట్స్లో ఎంతోమంది మరణిస్తున్నారు, ప్రసవం డెలివరీ టైంలో మరణిస్తున్నారు, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగి ఎవరైతే శరీరం కాలిపోయి బ్లడ్ అత్యవసరమో అలాంటి వాళ్ళు మరణిస్తున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎంతోమంది బ్లడ్ అందక చిన్నారులు మరణిస్తున్నారు. ఇలాగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో డెంగీ ఫీవర్ వచ్చి డెంగీ ఫీవర్లో బ్లడ్కి సంబంధించిన ప్లేట్లెట్స్ ఎంతో అవసరం. అలాంటి ప్లేట్లెట్స్ అందక కూడా వాళ్ళు చనిపోతున్నారు అనేది చాలా చాలా బాధాకరం.
15 years బ్యాక్, దాదాపుగా 15 years బ్యాక్ ఒక న్యూస్ చూసి ఆ న్యూస్కి నేను ఇన్స్పైర్ అయ్యి నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ మనం మోటివేట్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఈ బ్లడ్ ఈ కార్యక్రమం ఎంతో కొంత మనం ముందుకు ఈ అవేర్నెస్ తీసుకురాగలం అనే భావంతో నేను స్థాపించింది. ఈ రోజు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు నడపగలుగుతున్నాము. ఈరోజు ఎంతో మంది వస్తున్నారు. ఇది చాలా చాలా గర్వంగా సంతృప్తికరంగా ఉంది. అంటే డబ్బు అందరం సంపాదిస్తాం, కానీ సంతృప్తి సంపాదించుకోవడం అనేది అది ఎనలేనటువంటి ఇది. అంటే ఉదాహరణ చెప్పాలంటే చాలామంది మా సినిమా వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు ఒక స్టూడియోల కోసం స్థలం తీసుకోవడం గవర్నమెంట్ నుంచి, లేదా వాళ్ళ డబ్బింగ్ థియేటర్ల కోసము, లేకపోతే మరొక లబ్ధి పొందుల కోసం గవర్నమెంట్ స్థలాలు తీసుకున్న మల్టీప్లెక్స్ కోసం ఇంకో దానికోసం తీసుకున్న సమయంలో నన్ను అడిగారు, నువ్వు కూడా ఏం చేసుకోవచ్చు కదా, నాకు ప్రజలు ఇచ్చింది చాలు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ చాలు, నాకు కావాల్సింది కృతజ్ఞత తీర్చుకోవాలి, దానికోసం నేను వాళ్ళకి ఏం ఇవ్వగలను అనుకుంటే కనుక ఈ రకమైనటువంటి రక్తదాన కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేసి తద్వారా సంతృప్తి పొందాలి. సంతృప్తి మించిన ధనం ఆ యొక్క మరొకటి ఉండదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే డబ్బుకి అంతం లేదు, ఎంత సంపాదించుకోవచ్చు, కానీ ఎంత ఇచ్చినా పొందలేనిది ఆత్మసంతృప్తి. ఆ ఆత్మసంతృప్తి అనేది కేవలం ఇలాంటి సేవా కార్యక్రమంలోనే వస్తుందని భావిస్తాను. జైన్ మనకు ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ మతాలలో జైన్ మతం అనేది కూడా ఎంతో ప్రాశస్త్యమైనది. వారు సామాజిక సేవ, మానవ సేవ, వీటి ద్వారానే ఆ మాధవ సేవ అనేది ఎంతో ఇదిగా వీళ్ళు బయటికి చెబుతూ ఉన్నారు. అహింస అనేది, అదేవిధంగా మానవ సేవ అనేది అత్యుత్తమైన సేవలు ఆ మాధవుడికి అని వారు చెప్పుకుంటూ చేస్తారు. ఈ రోజు చెప్పాలంటే ప్రభాజీ గారు దాదాపుగా అక్రాస్ ది మన కంట్రీ 50,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వచ్చారంటే నిజంగా వారికి హృదయపూర్వకంగా చేతులు నమస్కరించారు. వారు ఆ జైలు మతంలో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని మాధవ సేవే మానవ సేవ, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఈ సిద్ధాంతాల్ని ప్రతి ఒక్కరిని చాటే విధంగా ఈ రోజున వారు ఒక బృహత్త కార్యం చెప్పాలంటే వారి జీవితాన్ని వెచ్చించి మనకు మెసేజ్ ఇస్తున్నారంటే మనందరం కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఈ రోజున రక్తదానమే కాదు, అవయవ దానం కూడా ఎంత అవసరం అని చెప్పేసి ముందుకు వచ్చారంటే ఆ రకంగా అన్ని మతస్థుల్లో కంటాను కేవలం జైన్ మతం మాత్రమే అవయవాలన్నీ కూడా తోటి వారికి ఉపయోగపడితే ఇవ్వాలి, దానం చేయాలి అని ముందుకు వచ్చినటువంటి ఒక మతం. కాబట్టి ఆ మతానికి మనందరం గౌరవించి హృదయపూర్వకంగా మీకు అందరికీ సంతోషాన్ని తెలియజేస్తున్నాను. కేవలం పూజలు పురస్కారాలు ఈ రకమైన యాగాలు అవే కాదు చేయాల్సింది, అది కాదు. దేవుడు అనేవాడు ఉండుంటే ఆ దేవుడు హర్షించేది తోటి మనిషికి ఎంతో ఉపయోగపడుతున్నావు. ఎప్పుడో బెర్నార్డ్ షా అన్నాడు, ఈ భూమి మీద మనం పుట్టాము, ఆ భగవంతుడు మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చాడు, ఇంత ఆనందాన్ని ఇచ్చాడు, తిరిగి మనం ఈ యొక్క భూమి మీద పుట్టినందుకు తిరిగి అద్దె ఏమి చెల్లించాలి అంటే భగవంతుడికి ఏమి చెల్లించగల, తోటి మనిషికి నువ్వు ఉపయోగపడే, తోటి మనిషికి సహాయపడితే చాలు అని అన్నారు. అదేవిధంగా మదర్ తెరీసా ఒక మాట అన్నారు, ప్రేమ చూపించే పెదవుల కంటే చేతులు అందించే చేతులు, వాళ్ళ సహాయం చేసే చేతులు విన్నాను. కాబట్టి మనం లిప్ సర్వీస్ కాదు కావాల్సింది, చేతులతో హ్యాండ్స్ తోటి సర్వీస్ చేయాలి. దానికి ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాలని చేస్తాను. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ బ్లడ్ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు. ఈరోజు ఎంతోమంది దాతలు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. అలా బ్లడ్ డొనేట్ చేసినటువంటి 50 మంది దాతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నందుకు ఇందులో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, యువక్ పరిషత్ ప్రెసిడెంట్, వారి యొక్క కార్యవర్గ సభ్యులకు, వారి సహచరులకు, పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలకు అందరికీ, ముఖ్యంగా ఎంతో తరలి వచ్చిన మాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్.